కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ వెల్లువెత్తిన ప్రజానికం. కూటమి ప్రభుత్వం ప్రజా పాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన వినతులు అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం ఇదిగా ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆదేశించి ఒక ప్రోగ్రాం ఇచ్చి నేను ప్రతి శుక్రవారం కూడా మండల హెడ్ క్వార్టర్లో కానీ ఏదైనా క్లస్టర్ గ్రామాల్లో కానీ ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ అన్న దాన్ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు తీసుకుని వాటిని వీలైనటువంటి తొందరలో పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ ప్రజా దర్బార్ మొదలుపెట్టిన తర్వాత దీనికి ప్రత్యేకించి కూడా స్వచ్ఛాంధ్ర కార్యకర్తలు అని చెప్పేసి ఒక 6 ఎంప్లాయీస్ కూడా వేయడం జరిగింది. దీన్ని అనుబంధంగా చేసుకుని ఇటు ప్రజా దర్బార్ని వాళ్ళ ప్రజా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాసనసభ్యులతో సమన్వయం పరుచుకుంటూ ప్రజాప్రతినిధులతోటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రాంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భాగంగా. అందులో భాగంగానే మనం ఇవాళకి 5వ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈ 5వ ప్రజా దర్బార్లో మరి వందలాదిగా ఎక్కువ ఇళ్ల స్థలాలు, తర్వాత పెన్షన్లు, ఓఏపీలు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ ఎక్కువగా రావడం జరిగాయి. కమ్యూనల్ నీడ్స్ దగ్గర వ్యక్తులకి రోడ్లు, డ్రైన్స్, ప్రధానంగా డ్రైన్స్ ఎక్కువ కావాలని చెప్పేసి డిమాండ్ కూడా రావడం జరుగుతుంది ప్రజల నుంచి. అలాగే కమ్యూనిటీ హాల్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాకు ఇవ్వడం జరిగింది. వీటిని ఎప్పటికప్పుడు మేము సింక్రనైజ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ విడదీసి ఆ డిపార్ట్మెంట్లకి రిప్రజెంటేషన్స్ పంపించడంతో మా పని అయిపోయిందని అనుకోకుండా ఎవరైతే 6 మెంబర్స్ స్వర్ణాంధ్ర టీం ఉందో ఈ టీము ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుని చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా అప్పటికప్పుడు పరిష్కరించే కార్యక్రమాలు పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు హౌసింగ్ కానీ ఇటువంటివి ఉన్నాయంటే వాటిని సంబంధిత అధికారులు పంపి ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నిటినీ కూడా ఎక్కువగా ఇళ్ల స్థలాలకు ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 సెంట్లు ఇస్తానంటాడు. అంటే మనిషి పడుకుంటే కాళ్ళు బయటకు వచ్చేటటువంటి విధానం కాకుండా ఆ మనిషి జీవించడానికే కాకుండా ఆ మనిషికి జీవనాధారమైనటువంటి ఎక్కువ